రైట్ బ్రేకింగ్ న్యూస్ సుదీర్ఘ విరామం తర్వాత సీఎం చంద్రబాబు సచివాలయానికి వస్తున్నారు. ఇవాళ పలు శాఖల మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతి నిర్మాణంపై సీఎం సమీక్ష చేయనున్నారు. మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులు ఈ రివ్యూ మీటింగ్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హోంశాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. హోంమంత్రి చినరాజప్ప, సిఎస్ ఎల్వి, డీజీపీ ఠాకూర్ ఈ రివ్యూకి హాజరవుతారు. ఇటీవలే సీఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను ఈసీ తొలగించి ఆయన స్థానంలో సీఎస్గా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని నియమించింది. దీంతో సీఎస్ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఐఏఎస్ల సంఘం గవర్నర్కి కూడా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తొలిసారి సమీక్షా సమావేశానికి చంద్రబాబు, సిఎస్ ఎల్వి హాజరవుతున్నారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. మా ప్రతినిధి ఎంపీరావు పూర్తి సమాచారం అందిస్తారు. ఎంపీరావు, గుడ్ మార్నింగ్. ఒక అరుదైన సందర్భం, ఎలక్షన్స్ జరిగి అయిపోయిన తర్వాత కూడా సీఎం మళ్ళీ సమీక్షలు చేయడం, ఆ తర్వాత మరొక సందర్భం ఇటు కొత్త సీఎస్ తోటి విభేదాల కారణంగా, కొత్త సీఎస్ను నియమించడంలో విభేదాల కారణంగా విభేదాలు వచ్చి గవర్నర్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మళ్ళీ అదే సీఎస్తో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈ సందర్భాన్ని ఎలా చూడాలి? అంటే ఎన్నికల కోడ్ రావడానికి ముందు అంటే సుమారుగా 2 నెలల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వస్తున్నారు. నిన్నటి నుంచే కూడా ఆయన మొన్నటి వరకు కూడా ఎన్నికల బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో అయిపోయిన తర్వాత కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్ళి వచ్చారు. నిన్నటి నుంచి ఆయన అధికారిక సమీక్షలు కూడా చేస్తున్నారు. నిన్న పోలవరం మీద రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు సచివాలయానికి వస్తున్నారు. 2 నెలల తర్వాత ఆయన సచివాలయానికి వస్తున్నారు. ఎన్నికలు ముగిసినాయి, ఫలితాలు కూడా రావాల్సింది. ఈలోపు అంటే అప్పటి వరకు కూడా నేనే ముఖ్యమంత్రి కాబట్టి నేను అధికారికంగా ఎలాంటి కార్యక్రమాలైనా సమీక్ష చేయవచ్చు అని కూడా ముఖ్యమంత్రి నిన్న స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన సచివాలయానికి వస్తున్నారు. 11:30కు ముఖ్యమంత్రి సిఆర్డీఏ మీద మా ముఖ్యమంత్రి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పోలవరం మీద నిన్న సమీక్ష చేశారు. అమరావతి మీద ఈ రోజు సమీక్ష చేయనున్నారు. అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి సిఆర్డీఏ అధికారులు, ఎన్ఐఏడి అధికారులతో పాటుగా మంత్రి నారాయణతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి పనులు ఎంతవరకు వచ్చింది, ఏ విధంగా పురోగతిలో ఉన్నాయనే దాని మీద ఆయన సమీక్షించనున్నారు. ఆ తర్వాత 12 గంటలకు ముఖ్యమంత్రి శాంతి భద్రతల మీద సమీక్ష చేయనున్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి 2 రోజుల క్రితమే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కూడా ఫిర్యాదు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పక్కన పెట్టి మొత్తం కేంద్ర బలగాలను దించాలని చెప్పి కూడా ఆయన గవర్నర్ని కోరినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు శాంతి భద్రతల మీద సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా హాజరవుతున్నారు. మొదటిసారి అంటే ప్రతిరోజు కూడా గత 2 రోజులు చూసినట్లయితే సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మీద ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఆరోపణలు కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మొదటిసారిగా సిఎస్ ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. కాబట్టి శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటారో, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో అయితే సీఎం సచివాలయానికి వస్తున్నారు. ఈ 2 అంశాల మీద, ఒకటి అమరావతి నిర్మాణం, రెండోది శాంతి భద్రతలు, ఈ 2 శాఖల మీద కూడా ముఖ్యమంత్రి సమీక్ష చేయనున్నారు. Yes.